మహద్గురు యొక్క మహద్వాక్యాలు. శిష్యులు ఎలా ఉండాలి అనే విషయం గురించి చెప్తున్నారు. శ్రేష్టమైన మన ఆర్ష భారత సనాతన సాంప్రదాయాన్ని మించిన సాంప్రదాయం ఈ విశ్వంలో మరే ఇతర దేశాల్లోనూ లేదు. ఈ సాంప్రదాయంలో గురు శిష్య సంబంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. యుగ యుగాల నుండి ప్రారంభమైన ఈ గురు శిష్యుల బంధం ఇప్పటికీ కూడా మన రక్తంలో లీనమై ఉండటమే దాని ప్రభావం. ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. పూర్ణ పురుషులైన గురువులు తమ అపారమైన జ్ఞాన సంపదను అర్హులైన శిష్యులకు అందించడానికి సదా సంసిద్ధులై ఉంటారు. కానీ చాలా వరకు వారికి నిరాశ ఎదురయ్యేది. ఏది ఒక్కడు నాకు దొరకలేదని బాబా చెప్పినట్టుగానే ఏది ఒక్కడన్నా నాకు దొరుకుతాడేమో అంటే, అంతమంది ఆయన్ని సేవించినా కానీ ఆయన గురువుని సేవించినట్టుగా, బాబా వారి గురువుని సేవించినట్లుగా బాబాని సేవించిన వారు ఒక్కడూ కనపడలేదు. నాకు ఒక్కడు శిష్యులు అన్నవాడు కనపడలేదని. అందరూ భక్తులుగాను, ఆర్తులుగాను, అర్ధార్థులుగాను, మోక్షులుగాను వచ్చారేమో కానీ నిజంగా ఆయన్ని అంటే తన సర్వస్వాన్ని విడిచి కేవలం గురు సేవని అంటే ఆయన్ని మెప్పించాలి, ఆయన నుంచి అనుగ్రహం పొందాలి అని తన శరీరం గురించి కానీ, ఆకలి దప్పులు కానీ, తల్లిదండ్రుల గురించి కానీ ఇంకేం పట్టించుకోకుండా అలా బాబా ఎలా గురువుని సేవించారో ఆయన గురువుని అలా సేవించిన వారు నాకు ఒక్కడూ కనపడలేదన్నారు. అందుకని చాలా మంది గురువులకు నిరాశ ఎదురవుతుంది. అంటే సంసిద్ధులైన వారు ఉంటే, బాబా దగ్గర ఉపాసని లాంటి వాళ్ళకు కూడా బాబా చెప్పారు, 4 సంవత్సరాలు ఇక్కడే ఉండు, ఓర్పుతో ఉండు, నాసితే నీకు ప్రసాదిస్తానన్నారు. అయినా కానీ వాటికంటే కూడా తన మానవమానాలు, తనకి పడే ఇబ్బందులు, తనకు శిష్యులు ఇవన్నీ ప్రధానం అనుకొని ఇంకొక 6 నెలలు 3.5 సంవత్సరాలు ఆయన ఉండగలిగాడంట. 6.5 ఇంకో 6 నెలలు ఉంటే ఏమయ్యేది? అంతటి స్థితి లభించేది. అయినా కానీ ఆయన దాటి వెళ్ళిపోయాడు. వెళ్తే బాబా ఆపేస్తారేమోనని మనసులోనే సెలవు తీసుకుని వెళ్ళిపోయాడంట. అందుకని ఎవరైనా అట్లాంటి వాళ్ళు పూర్ణ పురుషుని గురువులు తమ అపారమైన జ్ఞాన సంపదను అర్హులైన శిష్యులకు అందించడానికి సదా సంసిద్ధులై ఉంటారు. కానీ చాలా వరకు వారికి నిరాశ ఎదురయ్యేది. అంటే అలాంటి శిష్యులు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏది అలాంటి స్థితికి వచ్చిన వాళ్ళు. ఒక సంవత్సరం మహాశివరాత్రి నాడున ఆశ్రమంలో అన్నదానం చేయుటకై స్వామివారు శిష్యుడు ఒకరు ఎంతో శ్రమపడి ఒక బస్తా బియ్యం సంపాదించగలిగారు. అంటే ఆ రోజులు అంత కష్టంగా ఉండేవి కాబట్టి అన్నదానం చేయడానికి ఒక బస్తా బియ్యం సంపాదించగలిగారు. అయితే పొరపాటున బస్తా బియ్యానికి బదులుగా అరబస్తా బియ్యం మాత్రమే ఆశ్రమానికి చేరాయి. అరబస్తా బియ్యంతో అన్నదానం చేయాలనుకున్న వాళ్ళకేమో బస్తా బియ్యం దక్కాయి. అంటే పక్క ఆశ్రమాలు ఉండటం వల్ల జీవభావం కలిగిన శిష్యుడు అన్నదానం ఎవరు చేసిన అన్నదానం అవుతుందని గుర్తించక పట్టుపట్టి తమ ఆశ్రమానికి రావాల్సిన నిండు బస్తా బియ్యం ఎలాగో అలా రప్పించగలిగారు. అంటే చూడండి, జీవభావం కలిగినటువంటి ఆ శిష్యుడు అన్నదానం మా ఆశ్రమానికి కదా బియ్యం ఇస్తానంటది, పొరపాటున అది అరబస్తా అటెళ్ళాలి, అది ఇటు వచ్చింది, ఇక్కడికి మనకి బస్తా రావాల్సింది అటెళ్ళింది అని చెప్పి ఎట్లా కొట్లా సాధించి తీసుకొని వచ్చారట. అయితే అందరూ తన బిడ్డలేరని సమదృష్టి భావం కలిగిన స్వామివారు అతని భావలోపానికి ఆవేదన చెంది స్వామివారు అన్నారట, నీ భావం నాకు అర్థమైందిరా, కేవలం అన్నదానం చేయటానికే ఇక్కడికి రాలేదురా నీ స్వామీజీ అన్నారు. అంటే ఏంటి, మనకేం తెలియనప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, అసలు మనకి ఏం తెలియదు కదా, మనం ఆలోచించే చిన్న ఆలోచనలతోటి ఆయన కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనతో ఆడుకుంటున్నారు, మనతోనే తింటూ ఉన్నారు, మనతోనే మాట్లాడుతూ ఉన్నారు, మనతో పాటు కాఫీ తాగుతున్నారు, అంతే అనుకుంటాం. అవసరమైతే స్వామీజీ మనం రక్షిస్తారు అనుకుంటున్నామే కానీ ఆయన సర్వసంబద్ధత ఏంటో, అసలు ఆయన అవతార కార్యం ఏంటో, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన ఎవరో ఏం తెలియదు ఎవరికి. అందుకని స్వామీజీ అన్నారట, ఒరే నీ భావం నాకు అర్థమైంది, కేవలం అన్నదానం చేయటానికి ఇక్కడికి రాలేదురా మీ స్వామీజీ అని చెప్పారట. ఆ పని చేయడానికి చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే అరణ్య మధ్యలో కూర్చొని కూడా అడుగైనా కదపకుండా ఇంతకంటే ఘనంగా అన్నదానం జరిపించగలరు. నాలోని సర్వ విద్యలు, సర్వశక్తులు, నా తపోశక్తితో సహా అన్నీ నా శిష్యులను మీకు దారపోసి నా అంతటి వాళ్లను చేయాలని వచ్చాను. చూడండి, ఆయన వచ్చినది అంత ప్రేమ స్వరూపం, మనందరినీ ఉద్ధరించి అంత స్థాయికి తీసుకెళ్ళాలి శిష్యులను అనుకుంటే, మనమేమో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మన జీవితం గడిపేద్దామని, దానికోసం అసలు మన అనే భావం కాకుండా మా అనే భావంలోనే
అంటే ఇది మీ ఆశ్రమం, మా ఆశ్రమం. అందుకని స్వామీజీ అంటున్నారట, అన్నదానమే చేయాలనుకుంటే నేను ఇక్కడి దాకా రావక్కర్లేదు. అరణ్యం మధ్యలో కూర్చొని కూడా ఇంతకంటే గొప్పగా చేయించగలను. నాలోని సర్వ విద్యలు, సర్వశక్తులు, నా తపోశక్తితో సహా అన్నీ నా శిష్యులైన మీకు ధారపోసి నా అంతటి వాళ్ళని చేయాలని వచ్చాను. నా వరకు నేను అలా అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ వాటిని అందుకోవడానికి అర్హుడైన ఒక్కడంటే ఒక్క శిష్యుడు ముందుకు రావడం లేదు. చూడండి, బాబా చెప్పిన మాటే చెప్తున్నారు. మాస్టర్ గారు లాగా అవుదాం అనుకున్నారే కానీ ఆయన అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మాస్టర్ గారు బాబా వెళ్ళే కదా చెప్పేది, మేము చెప్తాం, ఆయన గ్రంథంలో ఉన్నాయి కదా. అలా తయారైన వాళ్ళు ఉన్నారు. కానీ గురువుని అనుసరించాలి కానీ అనుకరించకూడదు అనే విషయం తెలియదు వాళ్ళనమాట. అందుకని స్వామీజీ అంటారు, నా వరకు నేను అలా అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వాటిని అందుకోవటానికి అర్హుడైన వాడు ఒక్కడంటే ఒక్క శిష్యుడు ముందుకు రావడం లేదు. ఉన్నత శిఖరాల నుండి మీ కొరకు మీ వైపు నేను 100 మెట్లు దిగి వచ్చినా మీరు మాత్రం ఉన్న చోటు నుండి ఒకటంటే ఒక మెట్టు కూడా ఎక్కి పైకి నా వైపు రావడం లేదు అన్నారు. ఆయన 100 మెట్లు దిగి మన కోసం వస్తున్న ఉన్నత శిఖరాల నుంచి మనం మాత్రం ఉన్న చోటు నుంచి ఒక్క మెట్టు కూడా ఎక్కి, ఎందుకని మనమంతా మనకి అందరికీ ఎలా ఉంటుంది, మనం మంచిగా ఉండాలి, స్వామీజీ అనుగ్రహం ఉంటే మంచిగా ఉంటాం, ఇలానే ఉంటుంది. కానీ స్వామీజీ మనకి ఇవ్వదలిచింది ఏంటి, బాబా మనకి ఇవ్వదలిచింది ఏంటి, వారి అవతార కార్యం ఏంటి, మనం ఎప్పుడు ఈ మెట్లు దాటి మనం బయటకు వస్తాం? అరే ఎంతసేపుడికి అదే మిగిలిన వాళ్ళతో, అంటే మనం గురువుని ఆశ్రయించకపోయినా అదే గోల, అదే పిల్లలు, అదే గోళ్ళు, ఇవే ఉంటున్నాం. కానీ అరే ఇంతటి అద్వితీయ మూర్తి దొరికాడు, మనం ఇక్కడి నుంచి ఒక్క మెట్టన్నా పైకి ఎక్కాలి. అందుకే బాబా అన్నారు, నా వైపు ఒక్క అడుగు వేస్తే మేము 10 అడుగులు వేస్తాను. అయినా కానీ బాబా మేము ఇక్కడే ఉంటాం, మీరే కావాలంటే రండి అంటున్నామే. కానీ స్వామీజీ కూడా అదే మాట చెప్తున్నారు. అంటే మన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ మనసుని ఎట్లా దానిలో నుంచి విడివడేట్టుగా చేయాలి. మనం ఏం చేస్తున్నాం, బాధ్యతలు తీరుస్తూ ఇంకా ఇంకా బంధం వేసుకుంటున్నాం. ఇదంతా నాది, నా బిడ్డలు, నా బంధువులు, లేకపోతే ఇట్లానే వేసుకుంటున్నామే తప్పించి, అరే మన జీవితంలో చేసే ప్రతి పని ముగించుకుంటూ స్వామీజీ వైపు ఎలా వెళ్ళాలి, ఆయన అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి. ఆయన ఎక్కడ మీ పనులు మానేసేయండి, అందరూ వదిలేసానని చెప్పట్లా. బాబా కూడా అదే చెప్తున్నారు, మనం చేసే పనులు మాని ఉండమని చెప్పట్లా. భావాన్ని ఎలా మార్చుకొని అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు అని గుర్తుపెట్టుకొని ఎలా నడుచుకోవాలి, ఆయన అనుగ్రహం పొందటానికి ఎలా వెళ్ళాలో చెప్తున్నారు. అందుకని ఈ స్వామీజీ అంటున్నారు, నా వరకు నేను అలా అనుగ్రహించడానికి అందరినీ సిద్ధంగా ఉన్నాను, కానీ వాటిని అందుకోవటానికి అర్హుడైన వాడు ఒక్కడంటే ఒక్క శిష్యుడు ముందుకు రావడం లేదు. ఉన్నత శిఖరాల నుండి మీ కొరకు మీ వైపు నేను 100 మెట్లు దిగి వచ్చినా మీరు మాత్రం ఉన్న చోటుండి ఒకటంటే ఒక మెట్టు కూడా ఎక్కి నా వైపు రావడం లేదు. మనం అనుకుంటే సరిపోదు కదా, మేము స్వామీజీ అంటే చాలా భక్తి అండి. ఇప్పుడు ఎంతో మంది స్వామిని సేవించిన వాడు ఉన్నారు. మనం అదే అనుకుంటాం, బాబా దగ్గర అంతమంది ఉన్నారు, చూసిన వాడు సన్నిధిలో చదివిన బాబా చాలా గొప్పగానే ఉన్నారు అనుకుంటున్నాం. కానీ అందరు ఉన్నా కానీ బాబా ఏమంటున్నారు, అలా నాకు ఒక్కడూ కనపడలేదు అంటున్నారు. అంటే అది అందుకోగలిగిన స్థాయిలో మనకంటే గొప్ప భక్తులే ఉన్నారు. కానీ అందుకని మనం అంటే ఏంటి, మనం చేసేది భక్తి అనుకుంటున్నాం, కానీ ఆయన సన్నిధిలో అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నా కానీ బాబా అంటారంటే మనల్ని మనం బ్రాండ్ వేసుకోవడం కానీ, లేకపోతే మేము భక్తులను చెప్పుకోవడానికి కూడా మనం అర్హులం కూడా కాదు. అందుకని నా వైపు మేము ఆకర్షించాలని, నా అడుగు జాడలలో మేము నడపడానికి మారుగా మీ అడుగులకు అనుగుణంగా నేను అడుగులు వేస్తూ మీతో ఆడుతూ పాడుతూ ఉన్న మీ మానసిక స్థాయిలో మార్పు రావడం లేదు. నా అడుగు జాడల్లో మిమ్ము నడవమనడానికి మారుగా నా అడుగు జాడలు నడవడం చూడడానికంటే కూడా నేనేం చేశాను, ఇంకా మీ అడుగులకు అనుగుణంగా నేను అడుగులు వేస్తూ మీతో ఆడుతూ పాడుతూ ఉన్నా అని ఒకసారి అంటారు బ్యాకే గారు. ఒక్కోసారి స్వామీజీని చూస్తే అసలు మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు. ఒక్కసారి గంభీరంగా ఒక సింహంలా ఉండేవారట. అట్లా దూరం నుంచి అయ్యో అసలు మనకు అడుగు పెడతానికి కూడా మన అర్హులం కాదనిపించేదట. కానీ మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది, ఆయన ఎంతో ప్రేమగా మళ్ళీ సామాన్యులుగా ఇంట్లో బిడ్డలాగా, తండ్రిలాగా ఇలా ఉండేసరికి మళ్ళీ మనకి మరుపు వస్తుంది. మళ్ళీ మనం అజ్ఞానంలోనే మనం ఉంటూ ఉన్నాం. అంటే ఎప్పుడో ఒకసారి గంభీరంగా స్వామీజీ అలా కనపడేసరికి అమ్మో రోజు ఆడుకునే స్వామీజీని ఎట్లా ఉన్నారు గంభీరంగా అని అనిపించేట్లుగా ఉండేదట.
కానీ స్వామీజీ చెప్పినట్టు నా అడుగుజాడల్లో మిమ్మల్ని నడవడానికి అనే బదులుగా నేను మీ అడుగులకు అనుగుణంగా నేను అడుగులు వేస్తూ మీతో ఆడుతూ పాడుతూ ఉన్నా కూడా మీ మానసిక స్థాయిలో మార్పు రావడం లేదు. మానసికంగా ఏ మార్పు లేదు. నావి జపతప హోమాలతో నిరంతర మంత్ర సాధనతో మనసులోని మాలిన్యాలను తొలగించుకొని స్వార్థ సంకుచిత భావదాస్యం నుండి బయటపడి విశ్వ కళ్యాణం కోరే విశాల భావాలు పెంపొందించుకోవాలి. అలా చేయగలిగిన వారే కదా నేను అనుగ్రహించదలిచిన విద్యలను శక్తులను అందుకోవటానికి అర్హులై ఉంటారు. అంత స్వార్థంతో ఉండి నావి 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 అని కొట్టుకునేవాళ్ళు, అందరినీ సమానంగా చూడలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు స్వామివారి ఇచ్చిన అందుకోవడానికి వారికి అర్హులై ఉండాలి కదా. ఎందరు శిష్యులు భక్తులు ఉన్నా అందరూ ఆ స్థాయికి చేరుకోలేరు కదా. ఎవరి సంస్కారాలు వారిని, ఎవరి పరిమితులు వారికి ఉంటాయి, కానీ అలాంటి అర్హతలు సాధించగలరు అని నేను ఆశించిన బహుకొద్ది మందిలో ఒక్కడివైన నీవు కూడా ఇలా అతి మామూలు వ్యక్తి వలె స్వార్థ సంకుచిత భావదాస్యం నుండి బయటపడకుంటే నా ఆశ నెరవేరేది ఎలా అని ఆవేదన చెందారు. అంటే అంతగా సేవించుకొని స్వామీజీ దగ్గర అంతకాలం ఉండి అంత చూసి దేవతలు సైతం స్వామిని సేవిస్తూ ఉంటారని దేవతా దర్శనం పొంది అందరూ ఆయన బిడ్డలేనని గుర్తించిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాల దగ్గర, బియ్యం దగ్గర, లేకపోతే పంచదార దగ్గర, కాఫీ దగ్గర, ఇంకా అంటే మన పరా అనే ఇది అందరూ ఆయన బిడ్డలే అని ఆయనకి ఎలా ఉంటుంది. ఇక్కడ చేసినా ఎక్కడ చేసినా నేను అన్నదానమే చేయదలుచుకుంటే, ఎందుకంటే అసలు అన్నదానం చేయడానికి వాళ్ళు అవతరించాలా? చూడండి గమ్మత్తు. మనలాంటి వాళ్ళకి అది, మనకి అనుగ్రహం పొందడానికి మనం చేసే కార్యక్రమాలు అలాంటివి. అంతేగాని స్వాములకి లేకపోతే మాస్టర్ గారికి బాబాకి ఇవే కావాల్సిందే. అందుకని అంటున్నారు స్వామి, నేను నా అడుగులో మీరు నడవండిరా. ఇప్పుడు ఆయనలాగా నడవాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది? అందుకని ఆయనే మనలాగా నడుస్తూ మనతో ఆడుతూ పాడుతూ ఉన్నా కూడా మానసికంగా మనం చూడండి, ఎంత గొప్పగా పూజ చేసినా ఎంత చేసినా మనసు ప్రశాంతం అయిపోయినా మనసులో ఇంకా ద్వేషభావమో అసూయ భావమో లేకపోతే వాళ్ళకంటే అధికంగా ఉండాలని ఆధిక్య భావం ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, మనకి ప్రకటమైపోతూ ఉంటాయి. సంతోషంగానూ ఉండలేం. గురువు మన నుంచి అది స్వీకరించండు. అయినప్పటికీ కూడా మనకి తెలియకుండా ఎలాంటి భావాల్లో ఉంటాం, అంతకంటే బాగా అనుకుంటున్నాం. గురువు యొక్క అనుగ్రహం పొందటానికి మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎక్కడ తప్పులు చేస్తూ ఉన్నాం, ఎలా సరిదిద్దుకోవాలి, మనం ఆయన బోధన ఆశ్రయించి మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి అని స్వామీజీ చెప్తూ ఉన్నారనమాట. గురువు యొక్క లక్ష్యం లోక కళ్యాణం. నిజమైన గురువు యొక్క లక్ష్యం ఏంటంటే అంటే లోక కళ్యాణమే. బాబా అవతరించింది ఎందుకు అంటే లోక కళ్యాణమే. ఆయన షిరిడీ వచ్చింది ఎందుకు? చాంద్ పాటిల్ యొక్క వాళ్ళ బంధువు యొక్క కళ్యాణానికి కాదు. మాస్టర్ గారు అంటారు లోక కళ్యాణానికే బాబా అక్కడికి వచ్చారు. లోక కళ్యాణం జరగాలంటే మొదట వ్యక్తులు సంస్కరించబడాలి. సంస్కార సంపన్నులైన వ్యక్తులు కలిస్తేనే ఉత్తమమైన సమాజం ఏర్పడేది. ఉత్తమమైన ఆరోగ్యమైన ఒక సమాజంలో వర్గభేదం లేకుండా అందరూ కలిసి మెలిసి ఆనందంతో ఉండగలుగుతారు. కావున అవతార పురుషుల యొక్క ముఖ్య లక్ష్యం వ్యక్తి సంస్కరణతో ముడిపడి ఉంటుంది. మరి వ్యక్తులు మారుతూ ఉండి వాళ్ళ సంస్కారాలు మారుతూ ఉంటేనే సమాజం వృద్ధి చెందుతుంది. ఎందుకంటే సమాజం అంటే వ్యక్తుల యొక్క సమూహమే కదా. అట్లా ఒక్కొక్క వ్యక్తి ఒకసారి ఒక భక్తుడు బాగా తెలివిగా వేశాను అనుకున్నాడు ప్రశ్న. స్వామీజీ, పరమాత్మ స్వరూపులైన మీ యొక్క అవతార ఉద్దేశం ఏంటి అని అడుగగా వారు ఉతకటం అన్నారు. స్వామీజీ, మీ అవతార ఉద్దేశం ఏంటి అంటే వారు ఉతకడం అన్నారట. అతను అప్పుడు చూడండి స్వామీజీ, మీరేమో పరమాత్మ స్వరూపులు, మేము కేవలం మానవులం. మీ సన్నిధిలో ఉన్నంత వరకు మేము ఇంద్రియ గ్రహంతో బాగానే ఉంటాం, కానీ ఎవరు దారికి వాడము వెళ్ళాక చంచల మనస్కులై మేము మాయలో పడి ఎప్పుడు మట్టితో ఉంటాం. అలాంటి మమ్మల్ని మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాం మీ సన్నిధి ప్రభావం చేత, కానీ బయటికి అడుగు పెట్టామా మళ్ళీ మేము మామూలుగానే ఉండి అదే మట్టి, ఎప్పుడు మాయలో పడి మట్టితో ఉంటాం. మరి అలాంటి మమ్మల్ని మీరేం చేస్తారు అని అడుగుతావారు. అయినా ఉతుకుతాను అన్నారు. చూడు, పూర్వజన్మ సుకృతం వలన
మీరు మా సన్నిధికి వస్తారు. స్వామి చెప్తున్నారు, పూర్వజన్మ సుకృతం వలన మీరు మా సన్నిధికి వస్తారు. అలా వచ్చిన వారికి మట్టి మైల మళ్ళీ పట్టనంత వరకు ఉదుకుతూనే ఉంటారు. అంటే ఒకసారి స్వామీజీ దగ్గరికి వచ్చిన తర్వాత అందుకని అన్నారట, మీరు పూర్వజన్మ సుకృతం వలన మీరు మా సన్నిధికి వస్తారు. అలా వచ్చిన వారికి మళ్ళీ మట్టి మైల మళ్ళీ అంటనంత వరకు, అంటే ఇక మళ్ళీ అవి ఉండకుండా మనసంతా పవిత్రమైపోయి మనలో ఉన్న ఇవన్నీ వదిలేంత వరకు ఆయన ఉతుకుతూనే ఉంటారట. ఇందులో మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. దీనిని సంతోషంగా భరించడం మేలు, లేదా ఏడ్చైనా భరించవలసి ఉంటుంది. మాస్టర్ అదే చెప్తారు, సంతోషంగా స్వీకరించు, లేకపోతే నువ్వు బాధపడతాయినా దాన్ని అనిపించవలసిందే. దీన్ని సంతోషంగా భరించడం మేలు, లేదా ఏడ్చైనా భరించవలసే ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను మాత్రం మిమ్మల్ని శుభ్రపరచకుండా వదిలే ప్రసక్తే లేదు అని బోధించారు. అలా మరొక సందర్భంలో ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు వారు, నేను తోమడానికి వచ్చిన వాడిని, అలాంటి మా ముందు కేవలం బంగారు పళ్ళాలు మాత్రమే కాదు, వెండి, ఇత్తడి, చివరకు మట్టి కుండలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. రకరకాల భక్తులు ఉన్నాం. అందుకని స్వామీజీ అంటున్నారు, మా దగ్గర రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకని మా దగ్గర వచ్చే బంగారు పళ్ళాలు మాత్రమే కాదు, ఇత్తడి, వెండి, చివరకు మట్టి కుండలు కూడా వచ్చి పడుతుంటాయి. కాబట్టి మేము వచ్చిన వాటన్నిటినీ తోమి శుభ్రపరచాలి అన్నారు. ఇదే ప్రశ్న మరొకసారి వారు, నా ముందు వచ్చి పడుతున్న గిన్నెలన్నీ ఒకే విధంగా ఉన్నవి కావు, స్వల్పంగా మసిపట్టినవైతే చాలా సులభంగా శుభ్రపరచవచ్చు. అదే డాంబరు వంటిది అంటుకున్నట్లయితే వాటిని కాల్చవలసి వస్తుంది. తారు లాంటివి అంటుకున్నాయి అనుకోండి, గిన్నెకి మట్టి అయితే వెంటనే శుభ్రంగా చేస్తారు. అదే మనకి రోడ్డుకి వేసే తారు అంటుకుంది అనుకోండి, అది పోదు, మళ్ళీ దాన్ని హీట్ చేసి దాన్ని మెల్ట్ చేసి తీయాలి. అందుకని స్వామీజీ అంటున్నారు, నా ముందు వచ్చి పడుతున్న గిన్నెలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నవి కావు, స్వల్పంగా మసిపట్టినట్లయితే చాలా సులభంగా శుభ్రపరచవచ్చు. అదే డాంబరు వంటిది అంటుకున్నట్లయితే వాటిని కాల్చవలసి వస్తుంది కూడా. ప్రాణాంతకమైన బాధ అప్పుడు ఒక్కసారి అనుభవించినట్లయితే ఆ తర్వాత బాధపడవలసిన పని లేదు అని బోధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు